दरकట్లేదు रे ज़्यादा स्टॉक अपने में संडे को आता है ना. ओनली संडे. मतलब ब्लैक पेपर फुड मेडिसिन एक्वेरियम अंతా కలిపి 1000 రూపాయస్ కి ఇచ్చేసాడు అన్నమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే రంగారెడ్డిలో ఉన్నాను, మా ఫ్రెండ్తో ఉన్నాను. ఈ రోజే లాస్ట్ అనమాట, రేపు రిటర్న్. సో రేపు ట్రైన్ అయితే బుక్ అయిపోయింది అనమాట, రిటర్న్ కోయంబత్తూర్కి. సో ఈ రోజే లెక్క ప్రకారం లాస్ట్ ఉండేది ఇక్కడ. సో అందుకని సికింద్రాబాద్ అలా తిరుగుదామని వెళ్తున్నాం. ఏమేమి చూడాలో బిర్లా మందిర్ ఒకటి, ఫిష్ మార్కెట్ అనుకున్నాం ప్లానింగ్. ఏం తీస్తారో నాకు తెలియదు, మీరేం చూస్తారో మీకు తెలియదు. ఎందుకంటే నీకు ఏస్ పట్టుకొచ్చి అబ్బా నైస్. బిర్లా మందిర్ మామ ఇటు సైడ్ లెఫ్ట్కి పోవాలి. టైమింగ్స్ వచ్చి 7 నుంచి మధ్యాహ్నం 12కి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి 1 గంట టైం, 9 రాత్రి 1 గంట. మరి ఇప్పుడు క్లోజింగ్ టైం కదా. సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోదాం పా మామ. టికెట్ అయితే పోవాలి లోపలికి, ఫ్రీ అయితే పోదాం. ముందు అవి కూడా ఉన్నాయి, ఆ డైనోసార్ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్. పోదాం అయితే. 200 ఉంటాయి. ఆ రేట్లు చూసి ఐస్ క్రీమ్ కొనుక్కొని సీకుండా కూర్చున్నామా, పార్క్లోకి వచ్చా. ఇదేమో వెనకాల మ్యూజియము, మేము పోవట్లేదు అనమాట, రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ఫుల్గా గంట టైం పాస్ చేసాం మామ. 2 అయిపోయిన టైము, టెంపుల్ ఓపెన్ చేస్తుంటారు, పోదాం. ఫోన్లు అలవ లేవు మామ ఇక్కడ. ఇది అనమాట బిర్లా మందిర్, చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చాను నేను, పైనుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అంత ఫోన్ అంతా చెక్ చేసి పంపిస్తారు. సో ఇప్పుడే చూసుకొని వచ్చేసాం మామ బిర్లా మందిర్ పైనుంచి. ఇప్పుడే మొబైల్ తీసుకున్నాము. సో మామ ఏంది నెక్స్ట్ ప్లాన్? సికింద్రాబాద్ ఫిష్ మార్కెట్ కదా, లాస్ట్ చూసుకున్నారా? ఫస్ట్ రాకలేస్తుంది ఏదో అన్నాం మళ్ళీ ఇవన్నీ అని. బిర్లా మందిర్ దగ్గర నుంచి 10 కిలోమీటర్లు వచ్చాం కదా, గోస్ట్ మందికి వచ్చాం మామ ఇప్పుడే. ఇది దిల్షుక్ నగర్లో ఉందన్నమాట. ఏంద్ర ఏం కనిపించలేదా? ఊరే నాయన, నైట్ కదా ఫ్లాష్ చేయాలి ఇంకా. మామ ఏం కనిపించలేదు కింద కూడా. అదే సౌండ్ లేదయ్యా, నువ్వు చూడలే, భయపడ్డా, దడుచుకున్నావా? మామ నిజంగా ఏదో గోస్ట్ షోకి వస్తాం చూసారా ఎగ్జిబిషన్స్లో, అలా ఉందన్నమాట లోపల. ఈ పక్కన చూడండి, హైలైట్గా ఉంది. ఏంది మా ఏం సూపర్ ఇది? మటన్ సూపా? మటన్ చికెన్ ఇది? మటన్ రై, 200 ఎక్స్ట్రా పెట్టావరా మటన్కే. నేడున్నా ఎక్వేరియం షాపులన్నీ అన్నీ. ఇది మార్కెట్, ఎక్వేరియం ఫిష్ మార్కెట్. వెళ్దాం ఇప్పుడు అడిగా. ఇదే మా సికింద్రాబాద్ పెట్ మార్కెట్. ఈ రోజు మండే అనమాట, అందుకే క్రౌడ్ ఏం లేదు. సండే అయితే ఇక్కడ అడుగు కూడా పెట్టలేమంట, అంత క్రౌడ్ వస్తుంది. సండే అంటే ఇదంతా మంచిగా ఎగ్జిబిషన్ లా పెట్టేసి ఉంటారు. అదే ఇది మండే అయిపోయా. పక్షులు కొంటావా, చేపలేనా? చేపలేమో, పక్షులు, గిక్షులు, కుందేళ్ళు గిందేళ్ళు అవన్నీ మనకు వద్దు. కుందేళ్ళు రచ్చ చేస్తాయి కదా మన మ్యాప్లో. చేపలు అనుకో, రోజుకి ఒకసారి ఫుడ్ వేస్తే చాలు, సెట్. వాళ్ళ షాపుల్లో అమ్ముకోవడానికి. అదే ఏంది ఈ టైగర్లు కదా, 1300 చెప్పాడు మా వాడ. ఇంతకంటే చిన్నది. కాకపోతే వాడు 2 జతలు ఫిషెస్, మోటరు అవన్నీ ఇస్తా అన్నాడు. అవును, వీడు ఇంకో 200 మోటార్ అవుద్దేమో. 600కి మొత్తం చేస్తారు, సగం రేటు కూడా పడట్లేదురా. వాడికి అంత లాభం చూడప్పుడు. అంటే 10-20 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చిన దానికి మనకి సగం రేటు కన్నా తక్కువకి వస్తుంది. అదే బాగా చీపే. ఇంకా ఆదివారం అది నిన్న వచ్చి ఉంటే ఇంకా తక్కువ వచ్చింది. అదే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండదు, తక్కువకి వచ్చేస్తుంది. 400 అడుగు. బ్లూ గోల్డ్, నార్మల్ గోల్డ్, బ్లాక్ గోల్డ్. అంటే అవి 4 ఫిషెస్. ఇంకేమైనా కొంచెం స్పెషల్ చూసుకో, గప్పీస్ తీసుకో. చిన్న అవి ఎక్స్ట్రా చిన్న అన్ని ఎక్స్ట్రా. మామూలు పెద్ద ఓట్లే చెప్తున్నా. ఇవన్నీ ఆల్రెడీ ఎదిగిపోయినట్టున్నాయి, ఆ తర్వాత తెచ్చిపోతాయేమో. పెద్ద అవుతారు అవన్నీ. అవును, అందుకే చిన్న తీసుకో, పెద్దవి ఎంతవరకు పెంచవచ్చు. అలా చంపేమా? चैनल है क्या यूट्यूब पे? चैनल है क्या? हाँ चैनल है, मैं बताता हूँ आपको. बताओ सर. मेरा भी है. अच्छा, थोड़ा बड़ा टेल वाला सर. దొరకట్లేదు రే. मिल जाता सर, कहाँ जाता? सेब सर. हाँ सेब. नहीं तो ऑरेंज टेल वो वाले. ओके राइट. और सर రే తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది ఏమరా. కవర్లో పెట్టిస్తాడు రా, బండిలో పట్టుకొని పోవాలే. అన్ని एक्वेरियम లోనే పెట్టేస్తాను. सैंड लिए तो आपको बहुत मुश्किल हो जाता, बहुत मुश्किल होता है. अगर आप सैंड लिए तो आप बेस्ट स्टोन
फाइटर से टैंक फाइटर फाइटर्स का ये पार्टीशन टैंक है 1 अच्छा 5 6 4 5 5 आ जाएगा उसमें 5 अच्छा इजी रहता आपके लिए 5 एक साथ 5 एक्सेस आया था हाँ उसमें डाल सकते हाँ हाँ सुकून से कितना पड़ता है एक ये आपको लिए तो 350 रुपये पड़ता है 350 यस अच्छा आपने खुद बनाया है यस వాళ్ళే చేశారంట ఓన్గా అచ్చా ఇవి తీసుకుంటా ఫైటర్ సార్ नेक्स्ट टाइम నెక్స్ట్ बड़ी भी थे अपने पास इससे पहले थोड़ा बड़ा 4 फीट का था हाँ, हाँ। 4 फीट में आपको मैक्सिमम कम से कम आते थे 37 आते थे फाइटर्स 37 ఫైటర్స్ एक लाइन में अच्छा एक लाइन में एक ऐसा हाँ रैक ब्लू से रेड ब्लैक हम्म, मिक्सिंग में 37 स्पेस नहीं था बोलते तो निकाल दिया ज्यादा स्टॉक अपने में संडे को आता है ना ओनली संडे ओनली संडे को चलता है ज्यादा हम थोड़ा एक दिन लेट आए थे एक दिन लेट हो गया बस हाँ। तो अपने पास एनी टाइम फाइटर का जो था कलेक्शन एनी टाइम फुल रहता 180 पीसेस अवेलेबल रहता अपने पास कितना है एक पेट है 100 Full moon. फुल मून ये लिया था एलिफेंट एयर फाइटर है हाँ एलिफेंट एयर फाइटर है प्योर वाइट रहता अच्छा प्योर वाइट अभी आपको ऐश कलर फाइटर है आप ब्रीड करते हैं या बाहर से लेके आते हैं? तो भी सर दोनों Breed भी करते करते हैं हैं। ब्रीड भी करते हैं और बाहर से भी लेके आते हैं अच्छा अच्छा कहाँ से आते हैं ये माल पूरा चेन्नई चेन्नई कलकत्ता ओके और बॉम्बे ఓకే ఇద్దరు కోనే बनाते हैं హైదరాబాద్ में ఈ షాప్ నేమ్ వచ్చి యూనిక్ ఎక్వేరియంస్ మామ హోల్సేల్ డీలర్స్ వీళ్ళు ఆ పైన నెంబర్ కనిపిస్తుంది కదా వాళ్ళకి కాల్ చేయండి బాగా మాట్లాడుతున్నాడు అనమాట అన్న నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతాను చెప్పగానే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు వేస్తాడు అన్న మంచిగా మంచిగా వేస్తాడు ఇప్పుడు खाना बोलते हैं भैया एक पेड़ कोई है हाँ। 50 रुपीज 80 बनाता आपको हाँ 50 लगा और राउंड फिगर आ गया राउंड फिगर सर मैंने सोचा थोड़ा थोड़ा और आएगा मैं राउंड फिगर करता राउंड फिगर करने के लिए सोचा था 1000 तक का राउंड फिगर करेंगे राउंड फिगर कर दिया मैं आपको చాలా బాగుంది అనమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే మేము తప్పు చేసింది ఏంటంటే మండే వచ్చాము ये कब्जा में वीकली बर्थडे वीकली वंस डालने हैं సో అదనమాట వెయిట్ ఎక్కువ ఉంది यहाँ से बंच पे गट्टी में। लीक क्यों होगा था भाई लीक तो नहीं होगा ना नहीं सर पॉसिबल ठीक है भाई थैंक यू 4 పేర్స్ ఫిషెస్ స్టోన్ మోటార్ అదేదో ట్రీ కూడా తీసుకున్నాము వెనకాల బ్లాక్ పేపర్ ఫుడ్ మెడిసిన్ ఎక్వేరియం అంతా కలిపి 1000 రూపీస్కి ఇచ్చేసాడు అనమాట మా ఎదురు కనిపించేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట దాని ఎదురుగానే ఉంటుంది స్ట్రీట్ మొత్తం ఎక్వేరియంసే ఉంటాయి 41 కిలోమీటర్స్ ఇవన్నీ పట్టుకొని బండిలో పెట్టుకొని వెనకాల 40 కిలోమీటర్స్ పోవాలన్నమాట ఇప్పుడు పద చిన్నగా పోవాలి మామ అసలు ఫాస్ట్ పోబాక అరే తుప్పా తొలదిరిపోయింది हेलमेट తీసే కుదా సో ఇంకా నెక్స్ట్ వీడియో సెటప్ ఉంటుంది అనమాట సో ఈ వీడియో ఇంత ఆపేద్దాం ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం బాయ్